క్రైస్తవులకి దినాలు లేకపోవచ్చు, కరెక్టే, కానీ పుట్టినరోజులు చేసుకుంటారు ఈ క్రైస్తవులు, మరి అది కూడా దినం తప్పే కదా. స్మారక కొడుకులు చేసుకుంటారు, మరి అది కూడా దినం తప్పే కదా. కొన్నిసార్లు అతిభక్తిలోకి వెళ్ళిపోయి దినాలు మాకు అవసరం లేదంటారు. మరి 31వ తారీఖు ఎందుకు చేసుకుంటున్నారు? జనవరి 1 ఎందుకు ప్రత్యేకంగా కొడుకుంటున్నారు? మనకి దినాలు లేవు, మన దినాలని పూజించము, మనము దినాలని ఆచరించము. అయితే ఒక సెలవు దినం వచ్చింది, ఆ సెలవు దినం ప్రపంచం ఒక కోణములో ధ్యానం చేస్తుంది. ఆ సెలవు దినాన్ని మనము ఈ విధంగా క్రీస్తు మరణాన్ని ధ్యానం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఏది మన జీవితంలో ఆచారము కాకూడదు, దినములు ఆచారము కాకూడదు. చివరికి కొంతమందికి ఆదివారము కూడా ఆచారం అవుతుంది. ఈవెన్ సండే షుడ్ నాట్ బి ఏ కైండ్ ఆఫ్ ట్రెడిషన్. ఆదివారము కూడా ఆచారము కాకూడదు. చాలామందికి ఆదివారం ఆచారం, కానీ మనం ఆదివారాన్ని పూజించాం, ఆదివారములో దేవుణ్ణి పూజిస్తాం. సో వీ డోంట్ వర్షిప్ ద డే సండే, బట్ వీ వర్షిప్ గాడ్ ఆన్ ద డే సండే. మీకు అర్థమవుతుంది కదా. సో ఆదివారాన్ని ఎవరు మనం ఆరాధన చేయము, కానీ ఆదివారం దినాన్న దేవుణ్ణి ఆరాధన ఏ రోజైతే ఏముంది మనకి, ప్రభువుని ఆరాధించడానికి దేవుడు ఒక సమయాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకని ఇది క్రీస్తు శ్రమలు లేక సిలువ వేయబడిన దినముగా ప్రపంచ క్రైస్తవ్యము జ్ఞాపకం చేసుకుంటుంది. కాబట్టి మనము కూడా దేవుడిచ్చిన హాలిడేని బట్టి జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు శ్రమల విషయంలో 3 రకాలైన శ్రమలు ఆయన అనుభవించారు. ఆ 3 రకాలైన శ్రమలని ఈరోజు మనము ధ్యానం చేస్తాం. మొదటి రకమైన శ్రమ సాతాను ద్వారా అనుభవించారు. రెండవ రకమైన శ్రమ ప్రజల ద్వారా అనుభవించారు. మూడవ రకమైన శ్రమ స్వయాన్న తండ్రి అయిన దేవుడే అనుమతించాడు. సో 3 రకాలైన శ్రమల గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఇక 4వది మన శ్రమల గురించి కూడా మనము ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా యేసు ప్రభు సాతాను చేత శ్రమ పొందాడు. ఎక్కడంటే గెత్సెమనే తోటలో మనం చూస్తాం. రెండవది ప్రజల చేత శ్రమ పొందాడు. ఎక్కడంటే గబ్బాతా దగ్గర శ్రమ పొందాడు. మూడవది తండ్రి అయిన దేవుని ద్వారా శ్రమలోకి వెళ్ళాడు. అది గొల్గొతా దగ్గర. అందుకని 3 స్థలాలలో యేసు ప్రభు పొందిన శ్రమని మనం ధ్యానం చేసుకుందాం. ఒకటి గెత్సెమనే తోటలో ఆయన పొందిన శ్రమ, రెండవది గబ్బాతా దగ్గర ఆయన పొందిన శ్రమ, మూడవది గెత్సెమనే గొల్గొతా కొండ మీద ఆయన పొందిన శ్రమ. ఈ 3 స్థలాల్లో యేసు ప్రభు 3 రకాలుగా శోధించబడ్డారు. ఈ 3 స్థలాల్లో యేసు ప్రభు 3 రకాలుగా శ్రమలని అనుభవించారు. ఈ శ్రమలను గూర్చి మనము ధ్యానం చేస్తున్నాము. కాబట్టి ఈ 3 రకాలైన శ్రమల గురించి మనము ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు యేసు గెత్సెమనే తోటలో పొందిన శ్రమ గురించి మనం చూస్తాం. జీసస్ సఫరింగ్ ఎట్ గెత్సెమనే తోట దగ్గర యేసు ప్రభు పొందిన శ్రమని చూస్తాము. ఈ శ్రమ సాతాను ద్వారా ప్రభువు ఆయన భరించాడు. ఇదే మత్తయి 26:36 నుంచి 46 వచనాలు. అన్ని ఎక్కువ వచనాలు ఉన్నాయి కాబట్టి అన్నిటినీ మనము చదవము. కానీ ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు కొన్ని మనం చూద్దాం. యేసు ప్రభు సాతాను చేత శ్రమని భరించాడు. యేసు శిలువ మరణము సాతానికి ఒక మర్మము. యేసు శిలువ మరణము సాతానికి ఒక మర్మం. ఎందుకంటే శిలువలో యేసుక్రీస్తు ప్రభుని చంపితే, శిలువలో యేసుక్రీస్తు ప్రభు మరణిస్తే ఇక యేసు జీవితము అంతమవుతుంది. ఇక ఆయన రక్షకుడుగా ఈ ప్రపంచానికి ఉండడు. ఎందుకంటే యేసు ప్రభు శిలువ ద్వారా, తర్వాత ఆయన సమాధిలోకి వెళ్ళి, తర్వాత పునరుద్ధానం చెందడం ద్వారా
పాపులకి విమోచన వస్తుంది అన్నది సాతానికి పూర్తిగా తెలియదు. మరొక మాట చెప్తాను, సాతానికి అన్ని విషయాలు తెలియదు. చివరికి సాతానుకి మన గురించి కూడా పూర్తిగా తెలియదు. మన ఆలోచనలు సాతానికి తెలియదు. సాటాన్ కెనాట్ నో యువర్ థింకింగ్. సాతాను మన ఆలోచనలు ఎరిగినవాడు కాదు. సాతానుడు మన ప్రణాళికలు ఎరిగినవాడు కాదు. మనం ఏదైనా కార్యము చేస్తే ఆ కార్యాన్ని బట్టి సాతానును మనం శోధించవచ్చు. కానీ మనం చేసే ఆలోచనలు, మన ఉద్దేశాలు సాతానికి ఎప్పుడూ తెలియదు. అంత జ్ఞానము సాతానికి లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో చంపితే ఆయన లోకరక్షకుడుగా ఉండే అవకాశం లేదు. సిలువ మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము సాతానికి మర్మముగానే ఉంది. అందుకని సాతాను ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదాని ఏర్పాటు చేసుకున్నాడు. ఇస్కరియోతు యూదా ద్వారా యేసు ప్రభు అప్పగింపబడేటట్టుగా చేశాడు. అదే గెత్సెమనీ తోటలో వాళ్ళందరూ కూడా కత్తులు, ఈ శూలాలు, రకరకాల ఆయుధాలన్నీ వారు తీసుకుని వచ్చారు. యేసును బంధించి యేసుని చంపాలని గెత్సెమనీ తోటలోనే వాళ్ళు ప్రయత్నం చేశారు. దీనంతటి వెనుక సాతాను ఉద్దేశము, ప్రణాళిక ఉంది. సిలువ మర్మము సాతాను గుర్తించలేదు. అయితే సాతాను చేత యేసు ప్రభు గెత్సెమనీ తోటలో ఆయన శ్రమను పొందాడు. చూద్దాం, అక్కడ వచనాలు చదువుతున్నాను. 36వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనీ అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుడి యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అని మనం చూస్తాం. 47వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. యేసుని చంపడానికి వాళ్ళు అధికారం తీసుకొని వచ్చారు. యేసు గెత్సెమనీ తోటలో ఆయన పొందిన శ్రమ ఇది కనబడని శ్రమ. గెత్సెమనీ తోటలో యేసు పొందిన శ్రమ కనబడని శ్రమ. ఎందుకంటే ఆయన పలుకుతున్న మాట చూస్తే, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనము. ఏదో గిన్నెని ఆయన భరిస్తున్నారు. ఆ గిన్నెని భరిస్తున్నారు. ఆ గిన్నెలో ఉన్న ఈ గిన్నెలో ఏముంది? సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని అంటున్నాడు. ఆ గిన్నెలో దేవుని ఉగ్రత ఉంది, మనకు తెలుసు. ద ర్యాత్ ఆఫ్ గాడ్ వాజ్ ఇన్ ద కప్. దేవుని ఉగ్రత యేసుక్రీస్తు ప్రభువు మీద పడుతూ ఉంది. ఆ గిన్నె దేవుని ఉగ్రత గుర్తు. అంతేకాదు, ఆ గిన్నె లోకములో ఉన్న సమస్త మానవాళి పాపములను గుర్తు. యేసు ప్రభు మొట్టమొదటిగా సమస్త మానవాళి పాపములను ఆయన భరించబోతున్నాడు. ఆ గిన్నె సమస్త మానవాళి పాపములకు గుర్తు. అందుకని సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అంటున్నాడు. అయితే నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగును అంటున్నాడు. యేసు ప్రభు సిలువలో ఆయన పొందిన మొదటి శ్రమ కనబడని శ్రమ. అది దేవుని ఉగ్రతకు సంబంధించింది. అది సమస్త మానవాళి యొక్క పాపములను ఆయన భరిస్తున్న శ్రమ. ఆ పాపములో, ఆ గిన్నెలో ఏముందో చెప్తాను. మీ పాపముంది, నా పాపముంది. ఆ గిన్నెలో ఏముంది? మీ పాపముంది, నా పాపం. సమస్త మానవాళి పాపములు ఉన్నాయని చెప్తున్నాను. సరే, మన సమస్త మానవాళి పాపములు అంటే దాంట్లో నేను ఉన్నాను. ఆ గిన్నెలో మీ పాపం ఉంది, నా పాపం ఉంది. ఆ గిన్నెని త్రాగడానికి కొంత సంశయించాడు కుమారుడుగా ఉన్న యేసు ప్రభు. ఎందుకంటే ఆ గిన్నెలో పాపం ఉంది, లేక దేవుని ఉగ్రత ఉంది.
దాన్ని తీసుకోవాలి అంటే అర్థం ఏమిటంటే దానిని ఆయన మీద వేసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూసినట్లయితే పౌలు దీనిని చక్కగా వివరిస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, దయచేసి 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపము ఎరుగని ఆయన మన కోసము పాపంగా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం పరిశుద్ధ బల్ల దగ్గరికి ప్రతి ఆదివారం వస్తున్నప్పుడు చాలా వరకు అది ఆచారమే అయిపోయింది ఈ క్రైస్తవులకి. మనలో కూడా చాలామందికి ఇది ఆచారం అయిపోయింది. అది దేనికి గుర్తు అంటే యేసు ప్రభు మన కొరకు సిలువలో చేసిన త్యాగానికి గుర్తు. పాపము ఎరుగని ఆయన, హీ నెవర్ న్యూ సిన్. యేసు ప్రభు పాపం అంటే ఏంటో తెలియదు, పాపము చెయ్యలేదు, పాపము గురించి ఏదీ తెలియదు. ఎందుకంటే ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు, ఆయన జీవితంలో పరిశుద్ధుడు, ఆయన మరణ పర్యంతం పరిశుద్ధుడు. పాపము ఎరుగని ఆయన మొట్టమొదటిసారిగా పాపమును ఆయన మీద మోపబడింది. ఎప్పుడైతే పాపము ఆయన మీద మోపబడుతుందో, పాపం ఎరిగిన ఆయన, మీరు ఎప్పుడైనా 100 కేజీలు బస్తాని మొయ్యలేదు. బహుశా బియ్యం బస్తా 25 కేజీలు ఉంటుంది, ఇప్పుడు 26 కేజీలు ఉంది. 26 కేజీల బియ్యం బస్తా మనం మొయ్యగలమేమో. సడన్గా మీ వీపు మీద 1000 కేజీల బియ్యం బస్తా, 100 కేజీల బియ్యం బస్తా మోపితే ఎలాగుంటుంది? అది మోసిన అలవాటు లేదు. పాపము ఎరుగని ఆయన ఇన్ని కేజీలు బస్తా మొయ్యలేని మన మీద పెడితే ఎలాగుంటుంది? నేలకు అంటుకుపోతాం. పాపం ఎరిగిన ఆయన మీద పాపము మోపబడుతుంది. ఆయన పాపముగా చేయబడ్డాడు, పాపిగా చేయబడలేదు. యేసు ప్రభు పాపి కాదు, పాపము మోపబడింది. అంటే పాపాన్ని ఆయన భరించాడు. ఆయనలో పాపము లేదు, కానీ ఆయన మీద పాపం ఉంది. అర్థమవుతుందా? ఆయనలో పాపము లేదు, ఆయన మీద పాపం ఉంది. ఆయన మీద ఉన్న పాపం ఎవరిదంటే మీది, నాదే, సమస్త మానవాళి పాపం. పాపము ఎరుగని ఆయన, పరిశుద్ధుడు అయిన దేవుడు మొట్టమొదటిసారిగా పాపమును భరించవలసి వచ్చింది, పాపమును మొయ్యవలసి వచ్చింది. ఆయన అది అలవాటు లేదు ఆయనకి. యేసుప్రభుకి పాపం అంటే ఏంటో తెలియదు, అలవాటు లేదు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు తండ్రికి చేస్తున్నాడు ఈ ప్రార్థన, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోము. అంటే సాధ్యమైతే తండ్రి ఈ పాపాన్ని నా మీద మోపొద్దు, తండ్రి సాధ్యమైతే ఈ పాపాన్ని నా మీద మోపొద్దు. ఎందుకంటే నీకు తెలుసు మనం నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు కలిసే ఉన్నాం, నాలో ఎప్పుడు పాపము లేదు. సాధ్యమైతే ఈ పాపాన్ని నా మీద మోపకు అని ప్రభు అన్నాడు. ఒక మాటని అర్థం చేసుకోరు. ఒకవేళ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ ప్రార్థన, ఇది ప్రార్థన, తండ్రికి కుమారుడు చేసిన ప్రార్థన, ఈ ప్రార్థన విని సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము అనే ప్రార్థన తండ్రి అయిన దేవుడు ఆలకించి, సరే కుమారుడా ఈ గిన్నెను తొలగిస్తున్నాను అని అంటే ఏమయ్యేది? ఈరోజు ఇక్కడ మనం ఉండేవాళ్ళమా? లేదు. ఈ రోజున ప్రపంచంలో రక్షణ అంటే ఏంటో తెలియదు, సంఘం అంటే ఏంటో తెలియదు, మనుషులకి పరలోక రాజ్యమే ఉండేది కాదు, నిత్యత్వం అనేది ఉండేది కాదు. ఆ రోజున తండ్రి అయిన దేవుడు కుమారుడుగా ఉన్న యేసు ప్రభు ప్రార్థన వినలేదు. సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అన్నాడు. కానీ తర్వాత తండ్రి చిత్తానికి అప్పగించుకుని, అయినా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే జరిగించు అన్నాడు. ఎందుకంటే కుమారునికి తెలుసు ఇది జరగని పని, కుమారుడైన యేసు ప్రభువుకు తెలుసు ఇది జరగని పని. కారణం ఏంటంటే ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఎందుకు జీవించారంటే ఈ కప్పును తాగడానికే జీవించాడు, ఈ కప్పు కొరకైనా జీవించాడు. ఆయన బెత్లెహేములో పుట్టింది దాని కొరకే, ఇన్ని అద్భుతాలు చేసింది దాని కొరకే, ఇన్ని బోధలు చేసింది దాని కొరకే, చివరికి సిలువలో ఎక్కబోతుంది దాని కొరకే. ఆయన నిత్యత్వపు ప్రణాళిక మీరు చూస్తే ఆ హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ప్రణాళికలంట చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం దయచేసి చదువుతారా? హెబ్రీలకు రాసిన ఎలయనగా ఎడ్ల ఎక్కుయు మేకల ఎక్కుయు రక్తము పాపములను
తీసివేయట కద్దు కాదు. ఎబ్రీ పత్రిక క్షమించండి అమ్మా. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. కాగా చూడండి, జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. చాలు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన కార్యములన్నీ ఏమైనాయి అంటే సంపూర్తి అయింది. ఈ వచనం మీకు ఎలాగ అర్థమైంది? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కార్యములు సంపూర్ణమైనవి మై ఉన్నను అని అంటున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కార్యములు సంపూర్ణమైనవి అంటే అర్థం ఏంటంటే, జగత్తు పునాది వేయబడక ముందే యేసు సిలువను గూర్చిన ప్రణాళిక వేయబడింది. ఆయన తాగే కప్పును గూర్చి ప్రణాళిక వేయబడింది. జగత్తు పునాది వేయబడక ముందే కుమారుడు ఈ భూమి మీదకి రావాలి, 33.5 సంవత్సరాలు జీవించాలి, ఆ గెత్సెమనే తోటలో ఆయన అప్పగించబడాలి, సర్వమానవాళి పాపములు కలిగిన ఆ గిన్నె ఆయన త్రాగాలి, అప్పుడు ఆయన పాపముగా మార్చబడాలి, తర్వాత ఆయన సిలువలో మరణించాలి. ఈ నిర్ణయం ఎప్పుడు జరిగింది? జగత్ పునాది వేయబడక ముందే. అంతేకాదు, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు. చాలా అక్కడ మాట చూడండి, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభు వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఎప్పటి నుంచి? జగదుత్పత్తి మొదలుకొని. అంటే ఈ భూమి సృష్టించక ముందు, జగదుత్పత్తికి ముందే అని చెప్పవచ్చు, జగదుత్పత్తి మొదటి నుంచి చెప్పవచ్చు. ఈ భూమి ఆకాశము సృష్టించబడక ముందే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. అంతేకాదు, ఈ భూమి ఆకాశములు సృష్టించబడిన దగ్గర నుంచి ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నాడు. మీకు తెలుసా, బైబిల్లో ప్రతి గ్రంథములో వధింపబడిన గొర్రెపిల్లను మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రతి గ్రంథం 66 పుస్తకాల్లో కూడా వధింపబడిన గొర్రెపిల్ల చూస్తాం. అంటే అర్థం ఏమిటంటే, 66 పుస్తకాల్లో యేసు సిలువను మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సిలువ ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సిలువ ఉంది. హేబేలు మరణము సిలువకు గుర్తు. అబ్రహాము ఇస్సాకును అర్పించడము సిలువకు గుర్తు. యోసేపు అన్నదమ్ముల చేత అమ్మివేయబడ్డము సిలువకు గుర్తు. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్టున్న గొర్రెపిల్ల. ప్రతి పుస్తకములో ఆయన సిలువ మనం చూస్తాం. నిర్గమాకాండములో మనం చూసినట్లయితే, నిర్గమాకాండములో 3వ అధ్యాయములో మండుచున్న పొద యేసు సిలువకు గుర్తు. నిర్గమాకాండం 20వ అధ్యాయములో ఆ పస్కా బలి పశువు యేసు సిలువకి గుర్తు. అలాగే లేవీయ కాండములో దహన బలి ఆయన సిలువకు గుర్తు. నైవేద్యం సిలువకు గుర్తు. 5 అర్పణలు సిలువకు గుర్తే. అలాగే సంఖ్యాకాండములో ఆ ఇత్తడి సర్పము సిలువకు గుర్తు. ద్వితీయోపదేశ కాండములో యోర్దాను నది సిలువ మరణానికి గుర్తు. తెలుసా, యోర్దాను నది అంటే యేసు సిలువ మరణానికి గుర్తు. ఇజ్రాయేలు ప్రజలు కనానులో ప్రవేశించాలంటే యోర్దాను దాటాలి. అంటే సిలువను దాటితేనే కనాను అనుభవం వస్తుంది. సిలువను దాటాలి, సిలువ గుండా వెళ్ళాలి. యోర్దాను గుండా అంటే సిలువ గుండా వెళ్ళాలి. ఆ యోర్దాను ఆయన సిలువకు గుర్తు. యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే సిలువకు గుర్తు ఎన్నో ఉంటాయి. రూతు గ్రంథములో చూస్తే బోయేజు యేసు ప్రభు గుర్తుగా ఉన్నాడు. బైబిల్లో ప్రతి పుస్తకములో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల అంటే యేసును చూస్తాము, యేసు సిలువ మరణాన్ని చూస్తాము. అందుకని గెత్సెమనే తోటలో ఆయన తండ్రికి చేసిన ప్రార్థన తండ్రి ఆలకించలేదు, తండ్రి సమాధానం ఇవ్వలేదు. కుమారునికి తెలుసు ఆ ప్రార్థనకి సమాధానము రాదు, వస్తే రక్షణ లేదు. అందుకని ఆ గెత్సెమనే తోటలో మన గురించి ఆయన ఆ గిన్నెని పట్టుకున్నాడు, ఆ గిన్నెలోనిది తాగాడు. అది మనము భరించవలసిన ఉగ్రత ఆయన భరించాడు. మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి అని మనం చూడాలి. గెత్సెమనే తోట
సాతానుడు శిష్యులను మనం చూసినట్లయితే ఆ 27వ అధ్యాయము మీరు 47వ వచనం మనం చూసినట్లయితే వాళ్ళు కత్తులతో వచ్చారంట, గుదియలతో వచ్చారంట, జనసమూహం వచ్చారంట. చరిత్ర చెప్తుంది దాదాపు 800-900 మంది వచ్చారంట ఒక్కళ్ళని పట్టుకోవడానికి. ఒక్కరిని పట్టుకోవడానికి 800-900 మంది వచ్చారంట. ఆ రోజున గెత్సెమనే తోటలోకి అన్ని 100 మంది వచ్చారు ఒక వ్యక్తిని పట్టుకోవడానికి, ఆయన యేసు ప్రభు. వీరందరినీ ప్రేరేపించింది ఎవరంటే ఇస్కరియోతు యూదాని ప్రేరేపించింది ఎవరంటే అపవాది. చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 30వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ, అంతే వాడి జీవితంలో అది రాత్రి వేళ. ఇక బయటికి వెళ్ళాడు. ఇక జీవితంలో ఇస్కరియోతు యూదా లోపలికి రాలేదు, అనగా యేసు చెంతకి రాలేదు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన పొందిన శ్రమలు, యూదా సాతాను చేత ప్రేరేపించబడి ద్వారా ఆయన శ్రమలు పొందాడు. అంతరంగములో శ్రమ పొందాడు, అంటే కనబడని శ్రమ పొందాడు, కనబడే శ్రమ కూడా పొందాడు. సాధారణంగా యేసు శ్రమల్లో కనబడే శ్రమ గురించే మనం ధ్యానం చేస్తాం. చేతులకు మేకులు కొట్టారు, కనబడేవి. పాదాలకి మేకులు వేసారు, కనబడేవి. ప్రక్కలో బల్లెపు పోటు కనబడేది. తల మీద ముండ్ల కిరీటం కనబడేది. గడ్డం పెరగడం కనబడేది. ముఖం మీద ఉమ్మేయడం కనబడేది. కనబడే శ్రమని భరించడం సులువు, కనబడని శ్రమ భరించడం చాలా కష్టం. ఒక ఉదాహరణ చెప్తాను. మనల్ని ఎవరైనా కొడితే భరించగలం, కానీ తిడితే భరించలేం. కొడితే భరించగలం, తిడితే భరించలేం. ఎందుకంటే తిట్టు మాటలు కనబడని శ్రమ, ఆ బాధను ఎవరు భరించలేరు. యేసు కనబడే శ్రమని భరించాడు సిలువలో, కనబడని శ్రమని భరించాడు. మనం కనబడని శ్రమ ఇది మన పాపముల నిమిత్తము, కనబడే శ్రమ కూడా మన పాపముల నిమిత్తమే. అందుకని ఇదంతా కూడా సాతాను ద్వారా ఆయన ఆ గెత్సెమనే తోటలో శ్రమని భరిస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఈ శ్రమలన్నిటినీ ఆయన అధిగమించాడు. శ్రమలు మన కొరకు ప్రభు భరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనము. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమ పొందాడు, ఆత్మయందు శ్రమ పొందాడు. అదే అంతరంగములో అంటాం. యేసు ప్రభు అంతరంగములో శ్రమ పొందాడు. అదే అన్నాం కదా, ఆ గిన్నెని తాగాడు. అది మనం తాగలేం. యేసు అంతరంగములో పొందిన శ్రమ, ఆయన మన కొరకు త్రాగిన ఆ గిన్నె మనం త్రాగలేం. అది యేసు మాత్రమే చేయగలడు. పాపాలను ఆయనే భరించాడు, మనం ఎవరు పాపాలను భరించలేం. అందుకని యేసు అంతరంగములో పొందిన శ్రమ ప్రపంచంలో ఎవరూ పొందలేరు. కానీ యేసు శరీరములో పొందిన శ్రమ మనం భరించగలం. అది ఏంటంటే బాహ్య సంబంధమైన శ్రమలు. క్రీస్తు శరీరముగా పొందిన శ్రమని, అట్టి మనస్సును మీరు కూడా ఆయుధముగా ధరించండి. ఆయన బాహ్యంగా శ్రమలు పొందాడు, చెప్పాను కదా. ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైన శ్రమలు. చివరిలో దాని గురించి మనం చూస్తాం. అందుకని యేసు ప్రభు శ్రమ పొందిన మొదటి స్థలము గెత్సెమనే తోట. ఆ తోటలో ఎవరి ద్వారా శ్రమ పొందాడంటే అపవాది ద్వారా ఆయన శ్రమ పొందాడు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా ప్రేరేపించాడు. వాడు 100 కొలది ప్రజలతో వచ్చాడు. ఆ గిన్నె లోక పాపముల ఉగ్రతకి గుర్తుగా ఉంది. ఆ విధంగా సాతానుడు శోధించాడు. యేసు ప్రభు ఆ ప్రార్థన ఎలా చేయగలిగాడు? ఎందుకంటే సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తీసివేయి అంటున్నాడు. ఎలా అన్నాడు ఆ మాట? ఎందుకంటే ఆ గిన్నె గురించే ఈయన భూలోకానికి వచ్చాడు కదా. చూడండి, యేసు 100% మానవుడు, 100% దేవుడు. ఆయన మానవుడిగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. మానవుడిగా ఆ గిన్నెలో ఉన్న దేవుని ఉగ్రత భరించడానికి కష్టమైంది.
మానవుడిగా చాలా కష్టమైంది. అందుకని మానవుడిగా ఏమంటున్నాడంటే, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు అన్నాడు. మానవుడుగా ఆ మాట అన్నాడు. కానీ దేవుడిగా ఏమంటున్నాడంటే, నా ఇష్టం కాదు నీ ఇష్టమే, నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. మానవత్వము దైవత్వము ఆ మాటలో మనం చూస్తాం. ఎందుకంటే శరీరధారిగా ఉండి ఆయనకు తెలుసు ఆ శిలువ శ్రమలు అంటే ఏంటో తెలుసు, మేకలు గుచ్చుకోవడం అంటే ఏంటో తెలుసు, ముండ్ల కిరీటం అంటే ఏంటో తెలుసు, ముఖం మీద ఉమ్మేయించుకోవడం అంటే ఏంటో తెలుసు. మానవుడిగా దాన్ని భరించలేక సాధ్యమైతే దీన్ని తొలగించన్నాడు. కానీ దేవుడుగా, దేవుని కుమారుడిగా, నేను దీని కొరకే వచ్చాను కదా, కాదు నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలంటున్నాడు. మానవత్వము దైవత్వము ఈ రెండు వ్యక్తిత్వాలు యేసు ప్రభులో ఆ వచనములో మనం చూస్తాం. అదే 39వ వచనంలో యేసు చాలా సందర్భాల్లో మానవత్వాన్ని చూపించాడు, దైవత్వాన్ని చూపించాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు సంపూర్ణ మానవుడు. ఆయన అలిసిపోయి నిద్రపోయాడు ఆ దోణిలో, మానవుడిగా అలిసిపోయాడు. కానీ దేవుడిగా గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. లాజరు సమాధి దగ్గరకు వచ్చి మానవుడిగా కన్నీళ్లు కార్చాడు. కానీ దేవుడిగా ఆ సమాధి దగ్గరకు వచ్చి లాజరు బయటికి రా అన్నాడు, చనిపోయిన వాడిని లేపాడు. మానవుడిగా ఆయన లక్షణాలు చూసాం. చూడండి, మానవుడిగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో నేను దప్పిగొని ఉన్నాను అని అన్నాడు. ఎందుకంటే దరిదాపు 3 గంటలు ఆ ఎండ వెడుములో సిలువలో వేలాడుతున్నాడు. మానవుడిగా రక్తము చెమట కారిపోతూ ఉంది, దాహం వేసింది, మానవుడిగా దప్పిగొన్నాడు. కానీ దేవుడిగా అంటున్నాడు, లేఖనములు నెరవేరునట్లు దప్పిగొన్నాను అని అంటున్నాడు దేవుడిగా. ఆ మాట మీకు అర్థమవుతుంది ఈ మాటలు? మానవత్వము దైవత్వము. మానవుడిగా దప్పిగొన్నాడు, కానీ దేవుడిగా ఏమంటున్నాడంటే, దప్పిగొనుల వారా నా దగ్గరికి రండి, నేను మీకు ఇస్తానంటున్నాడు. చూసారు? అందుకని అక్కడ మనం చూసినట్లయితే ఆయన శరీరధారిగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన దేవుడిగా ఏం చేస్తున్నాడు మనం చూస్తాం. మొత్తానికి గెత్సెమనే తోట మనం చూసినట్లయితే సాతాను ప్రేరేపణ చూస్తాం. సాతాను ప్రేరేపణ చూస్తాం. గెత్సెమనే తోటలో ప్రభువు పొందిన శ్రమలు. రెండవది మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో ఆయన గబ్బాతా దగ్గర పొందిన శ్రమలు చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి 19వ వచనం, ముఖ్యంగా 13వ వచనాన్ని చదువుకుందాం. పిలాతు ఈ మాటలు విని యేసుని బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత్తా అని పేరు. రెండవది, యేసు గబ్బత్తా దగ్గర ఆయన శ్రమ పొందాడు. గబ్బత్తా దగ్గర ఎవరి ద్వారా శ్రమ పొందుతున్నాడంటే, పాపులైన మనుషుల ద్వారా శ్రమ పొందుతున్నాడు. ఆయన అక్కడ తీర్పు తీరుస్తున్నాడు కదా. ఆ 19వ అధ్యాయం మీరు చూసినట్లయితే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటం మళ్ళీ ఆయన తల మీద పెట్టారు. ఉదారంగు వస్త్రమును తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము. పిలాతు ఎంత డిప్లొమాటిక్ పర్సనో చూడండి. పిలాతుని గోపి అంటాం. గోపి అంటే గోడ మీద పిల్లు అంటాడు. ఒకవైపు పిలాతు ఏమంటున్నాడు, ఈయన యందు ఏ దోషము లేదంటున్నాడు. కానీ అదే పిలాతు యేసు ప్రభుని కొరడాలతో కొట్టిస్తున్నాడు. ఒకవైపు యూదుల్ని సంతోషపెడుతున్నాడు, మరొక వైపు తన భార్యను కూడా సంతోషపెడుతుంది. ఎందుకంటే పిలాతు భార్యకి ఇవన్నీ ఇష్టము లేదు. పిలాతు ఎవరంటే, ఇటు మనుషుల్ని సంతోషపెట్టేవాడు, అదే సమయంలో తను చేసుకోవలసింది చేస్తూ ఉండేవాడు. పిలాతు స్థిరము లేనివాడు, అస్థిరుడు. పిలాతుకంటూ ఒక స్వతహాగా ఒక నిర్ణయము లేనివాడు. ఈయన నీతిమంతుడు అంటున్నాడు, కానీ ఈయన్ని సిలువకు అప్పగించడానికి ప్రతి పని చేస్తున్నాడు. ఆ 19వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ ఆయన కొరడాలతో కొట్టడం చూస్తాం, తల మీద ముండ్ల కిరీటం పెట్టడం చూస్తాం. ఆయన అవహేళన చేస్తున్నారు. ఆయన అంటున్నారు కదా, యూదులకు రాజు అంటే ఈయన, యూదులకు రాజు అంటానంటున్నాడు. ఆయన హేళన చేస్తున్నారు. యేసు ప్రభు ఆయన పొందిన శ్రమలు. రెండవది, పాపభూయిష్టమైన మనుషుల ద్వారా ఆయన శ్రమ పొందాడు. సఫరింగ్ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ సిన్నర్స్ అని అంటాం. పాపుల చేతిలో ఆయన శ్రమని
భరించాడు. వీళ్ళందరూ మనుషులే. చూడండి, ముందు చెప్పాను గెత్సెమనే తోట దగ్గర గెత్సెమనే తోట దగ్గర అది ఆయన గిన్నెని చేస్తున్నాడు. ఇస్కరియోతు యూదా, సాతానుడు వాళ్ళందరినీ ప్రేరేపించి తీసుకొస్తున్నాడు. కానీ గబ్బతా దగ్గర ఇక్కడ పాపులైన మనుషులు యేసుని రకరకాలుగా చేస్తున్నారు. యేసుని ఎన్ని రకాలుగా వాళ్ళు శ్రమ పెట్టారో కొన్ని వచనాలు మీకు చూపిస్తానండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 56 వరకు చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 56 వరకు అన్నీ చదవకండి, సమయం లేదు కాబట్టి. అక్కడ యేసు ప్రభు అప్పగించబడ్డాడు, ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగించబడ్డాడు. మత్తయి సువార్త 26, 47 నుంచి 56 వరకు మీరు తర్వాత చదవండి. ఆయన ఇస్కరియోతు యూదా ద్వారా ఏమయ్యాడు? అప్పగించబడ్డాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. యేసు ప్రభు మనుషుల ద్వారా పొందిన మొదటి శ్రమ ఏమిటంటే మోసపుచ్చబడ్డాడు. సొంత అపోస్తులుని ద్వారా మోసపుచ్చబడ్డాడు. 12 మందిలో ఒకడిగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఎవరికీ తెలియకుండానే చాలా కన్నింగా బతికేశాడు వీడు. 3.5 సంవత్సరాలు చాలా కపటోపాయంతో లోపల ఉన్నాడు. కానీ సమయం వచ్చింది. తర్వాత యూదా యేసు ప్రభుని అప్పగించాడు, మోసము చేశాడు. ఇది మనిషి ద్వారా, ఒక తోటి మనిషి ద్వారా యేసు ప్రభు పొందిన శ్రమ. రెండవది మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 63 నుంచి 69 మీరు రాసుకోండి, మీరేమీ చదవద్దు. లూకా సువార్త 22వ అధ్యాయము 63 నుంచి 64, 65 చూస్తే ఆయనని కొరడాలతో కొట్టారు. ఇక్కడ కూడా చూసాం మనం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో కూడా చూసాం. పిలాతు ఆయనని కొరడాలతో కొట్టించారు. మొదటిది యేసు ప్రభు ఏమయ్యాడు? మనుషుల చేతిలో మోసపోయాడు. రెండవది యేసు ప్రభు ఏమయ్యాడు? మనుషుల చేతి ద్వారా కొరడాలతో కొట్టబడ్డాడు. మూడవది చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం మీరు ఆ 13వ వచనం నుంచి 25వ వచనం వరకు చూస్తే ఆయన మనుషుల చేత విసర్జింపబడ్డాడు. పీపుల్ రిజెక్టెడ్ హిమ్. యేసు ప్రభుని విసర్జించారు. అంటే ఏంటో చెప్పమంటారా? అందరూ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు, అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మూడవది యేసు మనుషుల చేత విసర్జింపబడ్డాడు. నాలుగవది చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే మనుషుల చేత ఆయన పొందిన మరొక రకమైన శ్రమ. మత్తయి 27, 26. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసుని కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. యేసు బట్టి ఒక హంతకుడు విడిపించబడ్డాడు. యేసును బట్టి ఒక హంతకుడు విడిపించబడ్డాడు. బరబ్బా అనే వ్యక్తి చెప్పాలంటే వాడు శిక్ష పొందాలి. ఇది మన అందరికీ తెలుసు. మనమందరమే బరబ్బాలమే, తెలుసా? యేసు సిలువలో మరణించడం ద్వారా బరబ్బాకు విడుదల వచ్చింది. మనమే బరబ్బా. మేము బరబ్బాలం కాదు, పరిశుద్ధులు అంటారా? ఇక్కడ పరిశుద్ధులు ఎవరు లేరు. ఇక్కడ ఈ ప్రపంచంలో పరిశుద్ధులు అందరము బరబ్బాలమే. యేసు సిలువలో మరణించడం ద్వారా బరబ్బాలుగా ఉండే మనము విడుదల పొందాము. ఆ రోజున ఆయన విడుదల పొందాడు. తర్వాత మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వరకు చూస్తే చూడండి, 30వ వచనంలో ఉంటుంది. ఆయన మీద ఉమ్మి వేశారు, మనుషులు ఉమ్మి వేశారు. ఆ రెల్లుని తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టారు. ఉమ్మి వేశారంట. ఆ రెల్లు అంటే తెలుసు కదా, ఆ ముళ్ళు నాకులు తల మీద కొట్టారంట. 31వ వచనంలో అపహసించారంట. ఆయన తర్వాత అంగీని తీసివేశారంట. తర్వాత ఆయన వస్త్రములు ఆయన్ని తొడిగించారంట. మీకు తెలుసా, యేసు ప్రభు సిలువలో దరిదాపు దిగంబరుడుగానే ఉన్నాడు. యేసు ప్రభు సిలువలో దరిదాపు దిగంబరుడుగానే ఉన్నాడు. అయితే ఏ సిలువ మీద కూడా ఆ ఫోటో పెట్టరు, ఎందుకంటే దిగంబరుడుగా ఉన్న వ్యక్తిని ఎవరూ చూపించరు కదా. కానీ వాస్తవంగా ఏమిటంటే యేసు ప్రభుని సిలువలో దిగంబరుడుగానే ఉంచారు. ఏదో చిన్న గుడ్డముక్కు ఉందేమో, అది మనకు తెలియదు. ఎందుకంటే అక్కడ మనం చూస్తే ఆయన అంగీని తీసివేశారు, వస్త్రములను ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయటకు ఆయన్ని తీసుకుని వెళ్ళారు. సిలువ దగ్గరికి వెళ్ళేటప్పటికి వస్త్రములు కూడా తీసేసి 35వ వచనంలో చూస్తే వారు ఆయన సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములను పంచుకున్నారు.
దరిదాపు హాఫ్ నేకెడ్ కాదు, అంటే సగం దిగంబరత్వం కాదు, 90% దిగంబరుడే. ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది, మనల్ని ఈ రూమ్లో పెట్టి ఎవరు ఎంత కొట్టినా సహించగలం, కానీ రోడ్డు మీద చొక్కా ఇప్పి నిలబడితే ఎలా ఉంటుంది? జస్ట్ ఆలోచన చేయండి. ఈ రూమ్లో ఎంత చెదగొట్టినా పర్వాలేదు, కానీ రోడ్డు మీద చొక్కా ఇప్పి ఎవరైనా కొట్టారనుకోండి ఎలా ఉంటుంది? చాలా అవమానం. వాళ్ళు ఏమంటామంటే, బాబు లోపలికి తీసుకెళ్ళి చేయండి రా, బయట వద్దు, ఎందుకంటే అవమానం. యేసు ప్రభు మనుషుల చేత అప్పగించబడ్డాడు, మనుషుల చేత కొట్టబడ్డాడు, మనుషుల చేత విసర్జించబడ్డాడు, మనుషుల చేత అవమానించబడ్డాడు, మనుషుల చేత ఉమ్మివేయబడ్డాడు, మనుషుల చేత గడ్డం పెరిగించుకున్నాడు, మనుషుల చేతనే సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. మనుషులు యేసుని సిలువ వేశారు. ఎవరా మనుషులంటే, దీంట్లో ఎక్కడో మనం ఉన్నాం. గడ్డను పెరికిన వాళ్ళ దగ్గర మనం ఉండొచ్చు, గడ్డం పెరిగిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు, ఆయన మీద ఉమ్మి వేసిన వాళ్ళ దగ్గర మనం ఉండొచ్చు, ఆయన వస్త్రాన్ని లాక్కున్న వారి దగ్గర మనం ఉండొచ్చు, ఆయన వీపు మీద కొరడాలు కొట్టిన వారి దగ్గర మనం ఉండొచ్చు, లేక ఆయన చేతుల్లో మేకులు కొట్టిన వారి దగ్గర ఉండొచ్చు. ఎక్కడో అక్కడ మనం ఉన్నాము. ఆ మనుషులు ఎవరో కాదు, మీరే మనమేని అర్థం చేసుకోవాలి. మనం చాలాసార్లు పెద్ద పవిత్రులుగా ఫీల్ అయిపోతూ ఉంటాం, ఐఎమ్ ద మోస్ట్ హోలియెస్ట్ మ్యాన్ అనుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళు ఆ మనుషుల చేత యేసు ప్రభు శ్రమలు భరించాడు. సిన్ఫుల్ పీపుల్ మేడ్ జీసస్ టు సఫర్. పాపులైన మనుషులు యేసు ప్రభుని శ్రమల గుండా నడిపించారు. ఆ పాపులు ఎవరంటే మనమే, నేనే, మీరే అని అర్థం చేసుకోవాలి. సాతాను చేత శ్రమలు పొందడం అదొక ఎత్తు, పాపులైన మనుషుల చేత శ్రమలు భరించడం అదొక ఎత్తు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం మనకు బాగా తెలుసు కదా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన, చూడండి, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వానిగాను. ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ. వ్యాధిగ్రస్తుడంట, వ్యసనాక్రాంతుడంట, విసర్జింపబడిన వాడంట, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉన్నాడంట. ఎవరు? యేసు ప్రభు. మనం ఎన్నిసార్లు ఆయన వదిలేస్తున్నామో లోకంలో కలిసిపోయి. మేమెక్కడ యేసు ప్రభుని విసర్జించామంటే, పెళ్ళిళ్ళ దగ్గర యేసు ప్రభుని విసర్జించడం లేదా? ఫంక్షన్ల దగ్గర యేసు ప్రభుని విసర్జించడం లేదా? లోకంలో ఉద్యోగాల దగ్గర యేసు ప్రభుని విసర్జించడం లేదా? వ్యాపారాల దగ్గర ఎంతమంది యేసు ప్రభుని విసర్జించేస్తున్నారు? ఈ రోజుకి యేసుని విసర్జించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మనుషుల చేత విసర్జించబడ్డాడు, ఆయన వ్యాధిగ్రస్తుడయ్యాడు, ఆయన వ్యసనాక్రాంతుడయ్యాడు, ఎన్ని రకాలుగా ఆయన మనుషుల ద్వారా శ్రమలు పొందాడు. సిన్ఫుల్ పీపుల్ మేడ్ జీసస్ టు సఫర్. పాపులైన మనుషులు యేసు ప్రభుని శ్రమలకి గురి చేశారు. దాంట్లో మీరున్నారు, దాంట్లో నేనున్నాను. అందుకని అర్థం చేసి, ఇప్పటికే యేసు ప్రభు శ్రమ పొందాడు, ఇంక శ్రమ పెట్టకండి ఆయన్ని. ఇక రకరకాలుగా ఇష్టానుసారంగా జీవించి ఇంకా శ్రమ పెట్టకండి ఆయన. చాలామంది ఈ రోజు కూడా శ్రమ పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి ఈ చర్చిలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ ఈ రోజుకి యేసు ప్రభు చేతులకు మేకులు కొట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఈ రోజుకి యేసు పాదాలకి మేకులు కొట్టేవాళ్ళు ఉన్నారు. ఈరోజు యేసు తల మీద ముండ్ల కిరీటం పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈరోజు యేసు ముఖం మీద ఉమ్మి వేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు గడ్డం పెరిగిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు యేసు ప్రభుని అవహేళన చేసేవాళ్ళు ఉన్నారు. ఆయన అంటాడు, ఇంకెన్నిసార్లు రా బాబు నన్ను అవహేళన చేస్తారు? ఒకసారి సిలువలో భరించాను కదా, ఇంకెంతకాలం ఇవన్నీ చేశారు? ఇవన్నీ చేసేది ఎవరో చెప్పమంటారా? క్రైస్తవులే చేస్తున్నారు. ఇవన్నీ క్రైస్తవులే చేస్తున్నారు. పాపులైన మనుషుల ద్వారా ఆయన శ్రమలు భరించాడు. గబ్బాతా అంటే అది అర్థం చేసుకోండి, పాపులైన మనుషుల ద్వారా శ్రమ పొందాడు. గెత్సెమనే అంటే అర్థం చేసుకోండి, సాతాను ద్వారా శ్రమ పొందాడు. మూడవది మనం చూస్తే గొల్గొతా దగ్గర ఆయన సిలువ మరణము పొందాడు. గొల్గొతా కొండ.
కదా. యేసు ప్రభుని చివరికి గొల్గొతా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి యేసు గొల్గొతా దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. గొల్గొతా దగ్గర కూడా యేసు ప్రభు శ్రమని భరించాడు. గొల్గొతా దగ్గర ఎలా శ్రమ పొందాడంటే తండ్రి అయిన దేవుని చేత విడవబడ్డాడు. తండ్రి అయిన దేవుని చేత విడవబడ్డాడు కదా. అందుకని యేసు ప్రభు సిలువ వేసినప్పుడు, నా దేవా నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితివి అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఎడబాపాడు. ఈ మాట ఇంతకుముందు మీకు చెప్పాను. నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు తండ్రితో కుమారునికి ఎడబాటు లేదు. నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు తండ్రితో కుమారునికి ఎడబాటు లేదు. కానీ మానవుల పాపము నిమిత్తము ఆయన సిలువలో బలియాగం అవుతున్నప్పుడు తండ్రి కుమారుణ్ణి ఎడబాపాడు. ఆ ఎడబాటు కుమారుడు భరించలేకంటాడు, నా దేవా నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితివి అంటాడు. తండ్రి చేత ఎడబాటు ఎప్పుడు నిత్యత్వం. దేవుడు అంటే ఆది అంతము లేనివాడు. దేవుడి అంటే అల్ఫా ఒమేగాగా ఉన్నవాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఎప్పుడూ నిత్యుడుగా ఉన్నవాడు, ఆది సంభూతుడుగా ఉన్నవాడు, ఎడబాటు లేనివాడు, తృప్తమైన వాడు. త్రియేక దేవుడు ఎప్పుడు వారు కలిసే ఉంటారు. మీకు తెలుసు కదా, తృప్తమైన దేవుడిని విభజించకూడదు. ఫిలిప్ అడుగుతాడు, మాకు తండ్రిని చూపించవా అంటే, ఏంటి ఫిలిప్ అలాగంటావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, నేను తండ్రి ఏకమై ఉన్నా. కొన్నిసార్లు ఈ క్రైస్తవులే దేవుణ్ణి తండ్రిని ఒక మొక్క చేశారు, కుమారుని ఒక మొక్క చేశారు, పరిశుద్ధాత్మను మొక్క చేశారు. ముగ్గురిని వేరువేరుగా చూస్తున్నారు. దయచేసి దేవుణ్ణి మొక్కలు చేయకండి. దేవుడు మొక్కలవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు కలిసే ఉంటారు. తృప్తమైన దేవుడు. దే ఆర్ నాట్ సపరేటెడ్, దే ఆర్ యునైటెడ్. మీలో ఎవరికైనా అభిప్రాయం ఉంటే తీసేసుకోండి. ఈ రోజున పాత నిబంధన గ్రంథం అంతా తండ్రి అంటారు, కొత్త నిబంధన గ్రంథం అంటే కుమారుడు అనుకుంటారు. ఇక సంఘకాలంలో నో. పాత నిబంధనలో తృప్తమైన దేవుడు, కొత్త నిబంధనలో తృప్తమైన దేవుడు, ఈ సంఘకాలంలో తృప్తమైన దేవుడు. దేవుడు విభజించబడడు. దేవుడిని విభజించవద్దు. ఆళ్ళు లేని గొడవలు మీరు తీసుకురాకండి. అందుకని తృప్తమైన దేవుడుగా ఉన్నాడు. కానీ ఒకసారి సిలువలో తండ్రికి కుమారునికి ఎడబాటు అంటే ఏదో ఆయన వేరే అయిపోయాడని కాదు. ఇది స్పిరిచువల్ సపరేషన్ అంటాం. ఇది ఆత్మీయ ఎడబాటు అని అంటాం. ఆత్మీయంగా ఎడబాటు. కొన్నిసార్లు మన గురించి ఏమంటారో చెప్పంటారా? కొంతమంది, నీకు బుర్ర పని చేయడం లేదని అంటారు. నీకు బుర్ర లేదా అని అంటారు. అంటే అర్థమైంది నిజంగా బుర్ర లేదనా? కాదు. బుర్ర లేదు అంటే బుర్ర పని చేయడం లేదు అంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఏంటి అలా నిర్ణయాలు నిజంగా బుర్ర లేదంటే బుర్ర లేదని కాదు. కుమారుడు తండ్రి నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు, నిత్యత్వ పర్యంతము వారు ఏకమై ఉన్నారు. కానీ సిలువలో లోక పాపములన్నీ కుమారుని మీద మోపబడినప్పుడు తండ్రి కుమారుని మధ్య ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటు ఆత్మ సంబంధమైన ఎడబాటు. ఇట్ వాజ్ ఏ స్పిరిచువల్ సపరేషన్. అలాగ అర్థం చేసుకోండి. ఇది ఆత్మ సంబంధమైన ఎడబాటు. ఆ ఎడబాటును కూడా కుమారుడు భరించలేక, నా దేవా నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితివి అంటాడు. ఆ ఎడబాటు ఎందుకు వచ్చింది? ఈ ఆత్మ సంబంధమైన ఎడబాటు అయినా తండ్రికి కుమారునికి ఎందుకు వచ్చిందంటే, మీ పాపము నా పాపము మన పాపం అని అర్థం చేసుకోవాలి. మానవుల పాపమే ఎడబాటుకి కారణమైంది. అందుకని మనం చూస్తాం, తండ్రి ఆ సార్వభౌముడైన దేవుడు కుమారుని ఎడబాటుని ఆయన అంగీకరించాడు. కుమారుని ఎడబాటుని సార్వభౌముడైన దేవుడు అంగీకరించాడు. అందుకని మూడవది మనం చూస్తే శ్రమలు, మొదటిది సాతాను ద్వారా శ్రమలు, రెండవది పాప భూయిష్టమైన మనుషుల ద్వారా శ్రమలు, మూడవది మనం చూసినట్లయితే సార్వభౌముడైన దేవుడు శ్రమకి అనుమతించాడు. కుమారుణ్ణి శ్రమకి అనుమతించాడు. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి శ్రమకి అనుమతించాడు. తండ్రి అయిన దేవుడు అనుమతించాడు. అందుకని కుమారుడు సిలువలో మరణించాడు. కుమారుడు సిలువలో శ్రమలను అనుభవించాడు. ఈ మాటలు మీరు అర్థం చేసుకోండి. అందుచేత శ్రమలు సాతాను ద్వారా
అనుమతించడం జరిగింది. పాపముతో నిండిన మనుషుల ద్వారా శ్రమలు అనుమతించబడింది. తండ్రి అయిన దేవుడు, సార్వభౌముడైన దేవుడు శ్రమలు అనుమతించడం ద్వారా కుమారుడు శ్రమలు పొందాడు. 3 రకాలైన శ్రమలు యేసు ప్రభు భరించాడు. అపవాది, పాపంతో కూడిన మనుషులు, చివరికి తండ్రి అయిన దేవుడే శ్రమకు అనుమతించాడు. తండ్రి ద్వారానే సిలువలో మరణించాడు. అయితే ఒకటి, ఈ 3 నేర్చుకున్నాం కదా. యేసు ప్రభు ఇటువంటి శ్రమలు అనుభవించాడు. అయితే ఈ శ్రమల గురించి నేనేం నేర్చుకోవాలి? ఈ శ్రమల గురించి నేనేం నేర్చుకోవాలి? అదే కదా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. మనము శ్రమలని ఆహ్వానించాలి. మనము కూడా శ్రమలని అంటే కావాలని కోరుకోం. పేతురు రాసిన మొదటి పత్రికే ఇంత ముందుకు చదివాము కదా, 4వ అధ్యాయం 1. క్రీస్తు శరీరమందు శ్రమ పడిను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ వచనాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు యేసు క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచే ప్రతి వారికి ఆఫర్, బోనస్ ఏమిటంటే శ్రమలు. దీన్ని విడదీయలేం. యూ కెనాట్ సెపరేట్ ఫెయిత్ ఫ్రమ్ సఫరింగ్. యూ కెనాట్ సెపరేట్ ఫెయిత్ ఫ్రమ్ సఫరింగ్. ఈ రోజున ఈ మాట ఈ సమకాలీన క్రైస్తవులకు అర్థం కాలేదు. ఎవరో సేవకుడు చనిపోయాడు, సరే ఏదో ఒక రకంగా చనిపోయాడు, ఏదో ఒక రకంగా మనుషులు చనిపోతారు, ఎవడూ దాన్ని ఆపలేడు. అది శ్రమలు రాకూడదు, కష్టాలు రాకూడదు, క్రైస్తవులను ఎవరు ఏ మాట అనకూడదు, క్రైస్తవులను ఎవరు దూషించకూడదు, క్రైస్తవులను ఎవరు కొట్టకూడదు, క్రైస్తవులను ఎవరు తిట్టకూడదు, క్రైస్తవులను ఎవరు చివరికి చంపకూడదు అన్నట్టుగా ఉంది. బైబిల్లో అది ఉందా? లేదు. క్రైస్తవుల్ని కొడతారు, క్రైస్తవుల్ని తిడతారు, క్రైస్తవులు అవమానపరుస్తారు, క్రైస్తవులు చెరసాల్లో వేస్తారు, అవసరమైతే క్రైస్తవుల్ని చంపుతారు అని బైబిల్లో ఉంది. ఉందా లేదా? మరి ఈ క్రైస్తవులకు అర్థం కాలేదు ఇది. వీళ్ళు ఏ క్రైస్తవులు? వీళ్ళు ఏ బైబిల్ వాడుతున్నారు? మీకేనా అర్థమైందా? ఆ చనిపోయిన సేవకుడు వెంట పరకండి వీళ్ళను. ఆయన వ్యక్తిగతంగా నేనేం మాట్లాడడం లేదు. అయితే ఆయన మరణం తర్వాత వచ్చిన గందరగోళము, వీళ్ళు బైబిల్ తెలియని క్రైస్తవులు. వీళ్ళు బైబిల్ అంటే క్రైస్తవులు ఎవరు అవమానపరచకూడదా, మనల్ని ఎవరు నిందించకూడదా, మనల్ని ఎవరు మాట అనకూడదా, మనల్ని ఎవరు తిట్టకూడదా, మనల్ని ఎవరు కొట్టకూడదా, మనల్ని ఎవరు చంపకూడదా? బైబిల్లో ఏముంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. నిజంగా ఈరోజు క్రైస్తవత్వాన్ని చూస్తే ఇది క్రైస్తవత్వమా హైందవ మతమా అన్నట్టుగానే ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసుప్రభు అంటున్నాడు, నా నామము నిమిత్తము అంటే క్రైస్తవులుగా మీరున్నందుకు జనులు అంటే ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద అబద్ధాలు చెప్తారు, మీ మీద చెడ్డ మాటలు చెప్తారు. అన్నాడా లేదా? అన్నాడు. మరి అనకూడదని ఎలాగంటారు వీళ్ళు? అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం. మీరైనా వాక్యం తెలుసుకోండి, బయటోడికి ఎలాగో చెప్పలేం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షించబడు. 21వ వచనం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించేది ఏం చేయాలి? ఆయన నామము నిమిత్తం అంట ద్వేషిస్తారంట, ఆయన నామము నిమిత్తము మరణము చంపుతారంట. క్రైస్తవుల్ని చంపుతారు, క్రైస్తవుల్ని ద్వేషిస్తారు, క్రైస్తవుల్ని తిడతారు, క్రైస్తవుల్ని కొడతారు, క్రైస్తవుల్ని చెరసాల్లో వేస్తారు, క్రైస్తవుల్ని అవమానిస్తారు. ఇది యేసు ప్రభు చెప్పి 2000 సంవత్సరాలైంది. ఇవి క్రైస్తవుడిగా మనం భరించాలి. మమ్మల్ని ఎవరూ తిట్టకూడదు, మమ్మల్ని ఎవరూ కొట్టకూడదు, మమ్మల్ని అందరూ చాలా జాగ్రత్తగా చూడాలి, మమ్మల్ని అందరూ సన్మానం చేయాలంటే క్రైస్తవ్యం నీకు తెలియదు, యేసు ప్రభు నీకు తెలియదు, బైబిల్ నీకు తెలియదు అంతే. ఎక్కడుంది ఈ క్రైస్తవ్యమా? బైబిల్ తెలియని క్రైస్తవులు ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి అమ్మా. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ
కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు. చూడండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు. మరి క్రైస్తవుడు అన్న వ్యక్తి అనేక శ్రమలను అనుభవించే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. సుఖంతోనో, భోగంతోనో, కంఫర్ట్ లైఫ్తోనో, అందరూ సన్మానాలతోనో క్రైస్తవుడు ఎక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే నిజమైన క్రైస్తవుడు శ్రమల గుండానే పరలోక రాజ్యం వెళ్తాడు. శ్రమలు లేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు. ఎక్కడికి వెళ్తాడో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్తాడో నాకు తెలియదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇన్ని వచనాలు ఉన్నవి. ఈ ఎవరో ఒక ఆయన చనిపోయాడని గందరగోళం చేసేశారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ లైన్ నుంచి చూద్దాం. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. వీఆర్ కాల్డ్ టు సఫర్, వీఆర్ కాల్డ్ టు సఫర్. క్రైస్తవులు శ్రమల కొరకే పిలువబడతారు. అలాగని శ్రమలు కావాలి, ఇతరులు నన్ను దెబ్బలు కొట్టాలి, ఇతరులు నన్ను అవమానించాలి, నా ముఖం మీద ఉమ్మి వెయ్యాలి, నా గడ్డాన్ని పెరకాలి, నన్ను వస్త్రహీనుగా చెయ్యాలి, నన్ను జైల్లో వెయ్యాలని ఎవరూ కోరుకోరు. అయితే అవి రాకూడదని కూడా అనుకోకూడదు. అర్థమవుతుందా? ఎవరు కోరుకోరు, అలాగనే రాకూడదని ఎవరు అనుకోకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడు. ఏదో శ్రమ వస్తే, కష్టం వస్తే ఆశ్చర్యపడవద్దు. ఇది కామన్. శ్రమలు క్రైస్తవులకి సాధారణము, హింసలు క్రైస్తవులకి సాధారణము, విపత్తులు క్రైస్తవులకి సాధారణము, చెరసాలలు క్రైస్తవులకి సాధారణము, అవసరమైతే మరణించడము కూడా క్రైస్తవులకి సాధారణమే. అతసాక్షులు అయిపోయేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలా అతసాక్షి అంటే క్రైస్తవులకు అర్థమైపోయింది. అతసాక్షి అంటే ఎవరినో తిట్టి చంపితే అతసాక్షి కాదు. ఎవరిని ఏమనకుండా, ఎవరిని దూషించకుండా కేవలం యేసు ప్రభు కొరకు స్వార్థ ప్రకటన చేస్తూ యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉంటే మనల్ని ఎవరైనా చంపితే వాళ్ళు అతసాక్షులు. నేను ఆ మతాన్ని తిట్టి, ఈ కులాన్ని తిట్టి నన్ను ఎవరైనా చంపితే నేను అతసాక్షిని ఎందుకు అవుతాను? నేను అతసాక్షిని కాదు, నాకు సరైనది అయిందని అంటాను. అతసాక్షి అనే దానికి అర్థం కూడా క్రైస్తవులకి తెలియలేదు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షికి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. చూడండి, తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. చూశారు, మేలు చేసి మనము శ్రమలు అనుభవిస్తే అది దేవునికి మహిమ. మనం కీడు చేసి శ్రమలు అనుభవిస్తే అది దేవునికి అవమానం. నేను ఇలాగ అంటున్నానని ఏమనుకోవద్దు. నేను ఇది ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. అయితే వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తున్నాను. చెప్పడంలో భయపడే ప్రసక్తే లేదు. ఇతర దేవుళ్ళని తిట్టి, ఇతర మతాలను తిట్టి నేను శ్రమ పొందితే అది నాకు తగినదే. నేను ఏ దేవుళ్ళు తిట్టకుండా, ఏ మతాలని తిట్టకుండా నేను శ్రమ పొందితే అది దేవునికి మహిమ. ఇది బైబిల్ చెప్పేది. లోకంలో క్రైస్తవులు చెప్పేది నేను విన్నాం. బైబిల్ ఏది చెప్తేదే అది వింటాం మనం. అదే సత్యం. ఆ దేవుణ్ణి తిట్టి, ఈ దేవుణ్ణి తిట్టి, ఆ మతాన్ని తిట్టి, ఈ మతాన్ని తిట్టి నాకు శ్రమ కలిగితే అది దేవునికి మహిమ కాదు, అది దేవునికి అవమానం. ఆ శ్రమ నీకు తగిందే అంటున్నాడు బైబిల్. అంటుంది అది నీకు మంచిదే, నీకు హితమే. రైట్ థింగ్ హ్యాపెన్ టు యూ. ఎలాగుంది క్రైస్తవ్యము? సరే, బయట సంగతి మనకు అవసరం లేదు. మీరైనా సత్యం తెలుసుకోండి. మేలు చేసి కీడు అనుభవిస్తే అది దేవునికి మహిమ. మేలు చేసి కీడు అనుభవిస్తే అది దేవునికి మహిమ. కానీ కీడు చేసి ఎవరినో మోసం చేసాం, ఎవరినో దగా చేసాం, ఎవరి దగ్గర అప్పు చేసి డబ్బులు ఇవ్వలేదు, మనల్ని తంతారు. దేవుని కొరకు నేను తనులు తిన్నాను, దేవునికి స్తోత్రం అని అందామా?
అంటావా? ఎంత ఘోరం! ఎవరినో తిట్టి, మిగతా మతాలని దూషించి, మిగతా మత దేవుళ్ళని దూషిస్తే అవతల వాళ్ళు ఊరుకుంటారా? తంతారు, అవసరమైతే చంపుతారు. అది వాళ్ళ ఇష్టం. నువ్వెందుకు దూషించావు? నువ్వెందుకు తిట్టావు? వాళ్ళ జోలికి నువ్వెందుకు వెళ్ళావు? నీకు అది సరిపోయిందే అని బైబిల్ అంటుంది. నేను అన్నా కదా, బైబిల్ అంటుంది. అది హితమగును అంటుంది. కొన్నిసార్లు బైబిల్ వాక్యాలు అర్థం చేసుకోవడం కష్టమే, కానీ బైబిలే దేవుని వాక్యం అర్థమైంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు ఇష్టమున్నా ఇష్టమకపోయినా ఇది సత్యం, అంతే. అర్థమవుతుందా? మేలు చేసి శ్రమ అనుభవిస్తే దేవునికి మహిమ, కీడు చేసి శ్రమ అనుభవిస్తే దేవునికి మహిమేమీ రాదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. దేవునికి మహిమేమీ లేదు. ఇదంతా దేవునికి అవమానమే. ఇది ఎంతకాలం జరుగుతుందో జరగనివ్వండి, కానీ మనం ఆ జోలికి వెళ్ళొద్దు. ఇది బైబిల్కి విరుద్ధంగా జరుగుతుంది. అంతా మొత్తం బైబిల్కి విరుద్ధంగా జరుగుతుంది. నేను చాలా రైటప్లు రాశాను. ఆ రైటప్లు చాలా వరకు వెళ్ళిపోయినవి. కొన్ని షార్ట్ వీడియోస్ చేశాను, వెళ్ళిపోయింది. ఎందుకంటే సత్యం చెప్పడంలో జంకే ప్రసక్తి లేదు, భయపడే ప్రసక్తి లేదు. ఉన్నదన్నట్టుగా చెప్తాను. మనల్ని వ్యతిరేకించినా పర్లేదు, క్రైస్తవులు వ్యతిరేకించినా పర్లేదు, క్రైస్తవులు కూడా పట్టించుకోను నేను. ఎందుకంటే బైబిల్లో ఉన్నది చెప్పాలంతే. కారణం ఏంటంటే మనం శ్రమలు అనుభవించడానికే భూలోకంలో ఉన్నాం. యేసు ప్రభు తన మొదటి ప్రసంగంలో చెప్పాడు. పౌలు ఎన్నో పత్రికలో రాశాడు. బైబిల్ అంతా కూడా చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఎంత చక్కని మాట చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము స్ఫురణ సంఘాన్ని ఉద్దేశించి చెప్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవికి. 10 దినములు అంటే 10 దినములు కాదు, కొంతకాలం మీకు శ్రమ కలుగుతుంది. ఆ రోజు నా సంఘం పేరు స్ఫురణ, ఈ రోజు నీ సంఘం పేరు ఏదైనా అవ్వచ్చు. శ్రమ కలుగుతుంది. దేవుడు మన నుంచి కోరేది ఏంటంటే నమ్మకంగా ఉండు. శ్రమ కలిగినప్పుడు ధర్నాలు చేయమని చెప్పలేదు, యాజిటేషన్ చేయమని చెప్పడం లేదు, అవతలను తిట్టమని చెప్పడం లేదు. శ్రమ కలిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నమ్మకంగా ఉండు, మౌనంగా ఉండు, దేవునికి అప్పగించని చెప్తున్నాడు. ఈ రోజున క్రైస్తవులంతా కూడా ఇప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అనే మాట మీద తెగ ప్రసంగాలు చేస్తారు. కానీ ఎక్కడ క్షమాపణ ఉంది కదా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. 7 మాటల్లో మొదటి మాట గురించి అబ్బో ఎన్ని ప్రసంగాలు ఇప్పుడు బయలుదేరుతాయి 12 గంటల నుంచి. కానీ ఎక్కడుంది క్షమాపణ? ఎవరిని క్షమిస్తున్నా? ఎవరినైనా క్షమించావా? క్రైస్తవులు దూషించిన వారిని క్షమించాలి, క్రైస్తవులు కొట్టిన వారిని క్షమించాలి, క్రైస్తవుని చెరసాల్లో వేసిన వారిని క్షమించాలి. ఆ రోజు యేసు ప్రభుని హింసిస్తున్న వారిని యేసు ప్రభు ఏం అంటున్నాడు? క్షమిస్తున్నాడు. మరి ఈరోజు మనం క్షమించొద్దా? ఆ క్షమాపణ మనకు ఉండొద్దా? కంటికి కన్ను పంటికి పళ్ళు అంటే అది క్రైస్తవ్యము కాదు కదా. క్షమించాలి. శ్రమల్లో, నిందల్లో, కష్టాల్లో, అవమానాల్లో మనల్ని ఎవరైనా దూషిస్తే మనం ఏం చేయాలి? క్షమించాలి. పక్కోడు కాలు తగిలితేనే తట్టుకోలేని ఈ క్రైస్తవ్యము ఇంకెక్కడ క్షమాపణ నేర్చుకుంది? ఎవరైనా ఏమని అంటే ఈరోజు తట్టుకోలేకపోతున్నారు. చర్చిల్లో ఉన్నవాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు. మమ్మల్ని ఎవరు ఏమనకూడదు, అన్ని సన్మానించాలి అందరినీ. ఒక్క మాట పడడానికి కూడా ఎవరు సిద్ధపడడం లేదు చర్చిల్లో కూడా. ఏం క్రైస్తవ్యం ఇది? ఇదేం క్రైస్తవ్యం? ఎవరిని మాట అనకూడదంట, ఎవరిని ప్రశ్నించకూడదంట, అంత బుజ్జగించాలంట, గడ్డం పెట్టుకొని బతిమలాడంట. అవి కుదరవు. ఎవరిని ఏ మాట అనకూడదంట, ఎవరిని ఏది చేయకూడదంట. చిన్న శ్రమ పొందడానికే భయపడడం లేదు. మరి బైబిల్లో ఇన్ని వాక్యాలు ఉన్నాయి కదా. నేను యేసు ప్రభువు కొరకు శ్రమ పొందుతాను, యేసు ప్రభువు కొరకు నింద పొందడానికి భరిస్తాను అని ఇంకేం చెప్పగలం మనం? ఆ బల దగ్గరకు వస్తున్నామే, ప్రతి పునరుద్ధాన దినములో బలలో చేయి వేస్తున్నామే, అది ఆయన శ్రమలకి, ఆయన మరణానికి గుర్తుగా ఉందే. మరి ఎన్ని చూస్తున్నాము? ఎవరు ఒక మాట అనకూడదు, ఎవరు మనం ఏమీ టచ్ చేయకూడదు. మనం అంతా గాజులాగా ఎంతో సున్నితంగా ఉంటాము. ఎక్కడ క్రాక్స్ రాకూడదు దీనికి. ఇదేం క్రైస్తవ్యము? ఇది బైబిల్లో లేని క్రైస్తవ్యము. మనల్ని అంటారు, మనల్ని తిడతారు, కొన్నిసార్లు కొడతారు, కొన్నిసార్లు జైల్లో వేస్తారు, అవసరం ఉంటే మనల్ని చంపుతారు. ఇది యేసు ప్రభు కొరకు భరించడానికి సిద్ధపడాలి. యేసు ప్రభు కొరకు భరించడానికి సిద్ధపడాలి. ఇటువంటి క్రైస్తవ్యం కావాలా లేదా? ఇదే దేవుడు కోరుకుంటున్న క్రైస్తవ్యం.
ఏదో ఆయన శ్రమల గురించి తీరి నేర్చుకోవడం కాదు. యేసు ప్రభు శ్రమలు పొందాడు, ఆయన రక్తం గార్చాడు, నీళ్లు కూడా వచ్చేసినాయి, అమ్మో దొంగేడుపులు ఏడుస్తూ ఉంటారు ఈ క్రైస్తవులు. అసలు మనకేమైనా శ్రమ వస్తూ ఉంటే ఏమైనా తట్టుకోగలుగుతున్నామా? మనం ఏమైనా భరించగలుగుతున్నామా? ప్రభువా వారిని క్షమించు అని అనగలుగుతున్నామా? ఇది క్రైస్తవ్యం. ఇది క్రైస్తవ్యం. బయట క్రైస్తవ్యం జోలికి వెళ్ళండి స్నేహితులారా. ఈ రోజున మన రాష్ట్రంలో, ప్రపంచంలో కనబడుతున్న క్రైస్తవ్యము నకిలీ క్రైస్తవ్యము. ఇది బైబిల్ క్రైస్తవ్యము కాదు. అది యేసు ప్రభు నేర్పించిన క్రైస్తవ్యం కాదు. యేసు ప్రభు నేర్పించిన క్రైస్తవ్యం ఏంటి చెప్పమంటారా? ఇదిగో మీకు అనేక శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించిన. యేసు శరీరమందు శ్రమపడెను, అట్టి మనసును మీరు కూడా ఆయుధముగా కలిగి ఉండండి. ఈ లోకములో నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలం అధికమగును. ఫలం ఎక్కడుంటుందంటే పరలోకంలో, భూమి మీద కాదు. కానీ మనోళ్ళు ఫలం భూమి మీద కోరుకుంటున్నాడు. క్రైస్తవులు తిట్టిన వాడిని వెంటనే జైల్లో వేయాలి, క్రైస్తవులు కొట్టిన వాడిని వెంటనే జైల్లో వేయాలి. అంటే ఫలం ఎక్కడ కోరుకుంటున్నాడు? భూమి మీద కోరుకుంటున్నాడు. మీకు ఫలము భూమి మీద వస్తుందని ఎప్పుడు యేసు ప్రభు చెప్పలేదు. పరలోకంలో మీకు ఫలము కలుగును. భూమి మీద వాళ్ళు ఉంటారు, కానీ మన ఫలం పరలోకంలో ఉంటుంది. పంటికి పన్ను, పళ్ళు, కంటికి కన్ను, పంటికి పళ్ళు, కత్తికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయి ఏదేదో చెయ్యాలని ఈ రోజునున్న ఒక నకిలీ క్రైస్తవ్యములోనికి మనం వెళ్ళకూడదు స్నేహితులారా. యేసు సాతాను చేత శ్రమలకు అనుమతించబడ్డాడు. యేసు పాపభూయిష్టమైన మనుషుల ద్వారా శ్రమలకు అనుమతించబడ్డాడు. యేసు సర్వోన్నతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా కుమారుని కొంత శ్రమలకు అనుమతించాడు. మనం కూడా ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్నప్పుడు శ్రమలు రావచ్చు, కావాలని శ్రమలు రావాలని మీరు ప్రార్థన చేయమని నేను కోరడం లేదు. కానీ ఒక భక్తుడు అంటాడు, గలతీపత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్పి నేను ముగిస్తాను. గలతీపత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూసినట్లయితే పౌలు తన యొక్క క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి. చాలు ఒక్క మాట. ఈ మాటకి అర్థం ఏంటి చెప్పండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, క్రీస్తుతో పాటు సిలువ అంటే సిలువలో పొందిన అవమానాలు నేను పొందాను, సిలువలో పొందిన నిందలు నేను పొందాను, సిలువలో పొందిన చీత్కారాలు నేను పొందాను, సిలువలో ఆయన చేతికి కాళ్ళకి ప్రక్కన గాయాలైనవి. నా జీవితంలో కూడా ఎన్నో గాయాలు పొందాను. క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను. అంటే యేసుక్రీస్తులాగా నేను శ్రమల గుండా వెళ్ళాను. ఒక గుండు సూది గుచ్చుకోకూడదు ఈ చేతికి. మనకి ఎంత సున్నితంగా బతికేస్తున్నామో మనం, ఎంత సున్నితంగా బ్రతికేయాలనుకుంటున్నామా? ఒక జలుబు రాకూడదు, ఒక జ్వరం రాకూడదు, ఒక ఒళ్ళు నొప్పులు రాకూడదు, అసలు కష్టమే రాకూడదు. సరే, అలాగే ప్రార్థన చేయండి. ఏమవుతుందో చెప్పమంటారా? మిమ్మల్ని వెంటనే చంపేసి పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే అక్కడే కష్టాలు ఉండవు. అలా కోరుకోకండి, అది చాలా ప్రమాదం అవుతుంది. ప్రభా, ఏ కష్టం వద్దు, ఏ నష్టం వద్దు, ఏ ఇబ్బంది వద్దు, అసలు ఏ శ్రమ వద్దు, చాలా సుఖమైన జీవితం కావాలి అని మీరు ప్రార్థన చేశారా? అది ప్రమాదకరమైన ప్రార్థన అవుతుంది. ఎందుకంటే అది దొరికేది అక్కడ పరలోకంలో. సరే, నీ ప్రార్థనకి నేను ఆమెనని దేవుడు ఆమెనంటే ఏదో ఒక రోజున మరణం వస్తుంది, పరలోకానికి వెళ్ళిపోతాం. అక్కడే ఏమేమి ఉండవు, భూమి మీద అన్నీ ఉంటాయి. భూమి మీద అన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. సుఖము సౌఖ్యము భూమి మీద దొరుకుతుందని బైబిల్లో 32,000 వచనాలు ఉన్నాయి. ఒక్క వచనం కూడా లేదు. పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. అయిపోయింది. నేను అన్ని శ్రమలు అనుభవించాను. 2 కొరింథీ 11వ అధ్యాయంలో మనం చూస్తాం, 2 కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తాం పౌలు పొందిన శ్రమలు ఎన్నో. అయితే శ్రమల్లో దేవుడు మనకి సహాయము చేస్తాడు, శ్రమల్లో దేవుడు మనల్ని ఆదరిస్తాడు, శ్రమల్లో మనకి తోడుగా ఉంటాడు. తర్వాత శ్రమలు ఎల్లకాలము ఉండవు, కొంతకాలమే ఉంటుంది. అసలు శ్రమలే వద్దు అన్నట్టుగా క్రైస్తవ్యము బైబిల్లో లేదు. అది బిబిలికల్ క్రిస్టియానిటీ కాదు. ఇది యేసు ప్రభువు నేర్పించిన క్రైస్తవ్యం ఏంటంటే, శ్రమలు వస్తాయి. నేను మీ కొరకు శ్రమలు పొందాను, మీరు నా కొరకు శ్రమలు భరించాను. రక్షణ ఉచితమే, కానీ రక్షణలో కొనసాగడం అనేది ఉచితమేమీ కాదు. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, బట్ లైఫ్ ఇన్ ద సాల్వేషన్ ఈజ్ నాట్ ఫ్రీ. అందుకని యేసు ప్రభు అంటాడు మత్తయి 16:24లో, ఎవరైతే నన్ను వెంబడింపగోరుతున్నారో తమ తాము ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను ఉపేక్షించుకోవాలంట. ఎంప్టీయింగ్ మై సెల్ఫ్. రెండవది సిలువను ఎత్తుకోవాలంటే అర్థం ఏంటి మీకు తెలుసా? సిలువని ఎత్తుకోవాలి అంటే సిలువ అక్కడ పెట్టుంది, దాన్ని మనం కావాలి. సిలువ మన మీద ఎవరో వేయడం వేరే,
మనమే కావాలని సిలువని మన మీద వేయడం వేరే. ఆ వచనానికి ఒక భక్తుడు ఈ విధంగా వివరణ ఇస్తూ అంటాడు, సిలువని ఎత్తుకోమన్నాడు యేసుప్రభు. అంటే శ్రమలు కావాలని కొన్నిసార్లు ప్రార్థన కూడా చెయ్యాలి అన్నాడు ఆయన. అమ్మో, ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అంత స్థాయికి క్రైస్తవులు వెళ్ళలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. సిలువని ఎత్తుకోవాలి. సిలువని మన మీద బలవంతంగా వేస్తే మోస్తాం, కానీ మనమే సిలువని ఎత్తుకోవాలంటే, అంటే మనమే శ్రమలను ఆహ్వానించాలంటే ఎవరైనా చేయగలరా? ఎవరైనా చేయగలరా? అటువంటి క్రైస్తవ్యం ఉందా ఈ భూప్రపంచం మీద? లేదని అనడం లేదు. ఉన్నారు, భక్తులు ఉన్నారు, మంచి విశ్వాసులు ఉన్నారు. పౌల్లాగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలాగా ఆయన శ్రమల్లో పాలివాడు నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. కావాలని శ్రమలు కోరేవాళ్ళు ఉన్నారు బైబిల్లో, కావాలని శ్రమలు కోరిన భక్తులు ఉన్నారు క్రైస్తవ లోకంలో, కానీ అందరూ లేరు. ఉపేక్షించుకోవాలంట, సిలువనెత్తుకోవాలంట. అంటే సిలువనెత్తుకోవాలంటే శ్రమలను భరించి. ఒక మాట చెప్తున్నాను చివరిలో, ఎవరి శ్రమలు వాళ్ళే భరించాలి. మీ శ్రమను నేను భరించలేదు, నా శ్రమను మీరు భరించలేదు. నెంబర్ 1, ఎవరి శ్రమను వాళ్ళే భరించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరి శ్రమలు ఎలాగుంటాయో ఎవరికి తెలియదు. మీకు వచ్చే శ్రమలు వీళ్ళకి రావు, వీళ్ళకి వచ్చే శ్రమలు వాళ్ళకి రావు. శ్రమలు ఎప్పుడూ వెరైటీగా ఉంటాయి. ఎవరి శ్రమను వాళ్ళే భరించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికి వచ్చే కష్టాలు వాళ్ళవే. మీకు వచ్చే కష్టము నాకు రాదు, నాకు వచ్చే కష్టము మీకు రాదు. కొంతమందికి ఆర్థిక కష్టాలు ఉంటాయి, కొంతమందికి ఆర్థికంగా డబ్బులు ఉంటాయి కానీ అనారోగ్య కష్టాలు వస్తాయి, కొంతమందికి అన్నీ బాగుంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. ఎవరి శ్రమలు వాళ్ళే భరించాలి. నెంబర్ 2, ఎవరి శ్రమలు వాళ్ళకి వెరైటీగానే ఉంటుంది. ఎవరిది వాళ్ళే. మీకున్నాయి వాళ్ళకుండవు, వాళ్ళకున్నాయి మీకుండదు. 3వది, శ్రమలు ఎల్లకాలం ఉండవు, కొంతకాలమే ఉంటుంది. 4వది, శ్రమలు భరించడానికి శక్తి సామర్థ్యాన్ని ఆయనే ఇస్తాడు. 5వది, శ్రమలు అంతములో బహుమానం ఉంటుంది. అర్థం చేసుకోండి. ఈ 5 మీకు అర్థమైనయా? చెప్పండి. మొదటిది ఏంటి? శ్రమల విషయంలో ఎవరి శ్రమను వాళ్ళే భరించాలి. మీ శ్రమ నేను భరించను, నా శ్రమను మీరు భరించను. ప్రార్థన చేయగలము, బట్ యూ కెనాట్ క్యారీ, ఐ కెనాట్ క్యారీ యువర్ బర్డన్, యూ కెనాట్ క్యారీ మన్, బట్ వీ కెన్ ప్రే ఫర్ ఈచ్ అదర్. ఎవరి శ్రమలు వాళ్ళే భరించాలి. 2వది, మీకు వచ్చే శ్రమలు వాళ్ళకి రావు, వాళ్ళకి వచ్చే శ్రమలు మీకు రావు. 2వది. 3వది, శ్రమలకు తాత్కాలికమే, ఎల్లకాలము ఉండదు. 4వది ఏమన్నాను? శ్రమలు కాదు, శ్రమలు శ్రమల్లో దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు. 5వది, శ్రమల చివరిలో బహుమానము అంటే తప్పనిసరిగా రివార్డు ఉంటుంది, బహుమానం. 10 దినములు సహించము, నీకు జీవ కిరీటం ఇస్తానంటాడు. అంటే శ్రమల తర్వాత ఏముంది? బహుమానం ఉంది.